అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ మాజీ మంత్రి తన ప్రాపకం కోసం సొంత పార్టీ టీడీపీని ఇరుకుని పెడుతున్నారా? ఉనికి చాటుకునేందుకు ఆయన చేస్తున్న విన్యాసాలతో కేడర్ తెగ కంగారు పడుతోందా? పార్టీ కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని ఆ సీనియర్ అనుకుంటున్నారా? ఏదో ఒకటి కెలికేసి తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా? తెర వెనుక రాజకీయాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు? ఏంటైన మంత్రంగా? దేవినేని ఉమా టీడీపీ సీనియర్ లీడర్. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని 2014-19 మధ్య మంత్రిగా ఉండి ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పారు. ఇటు పార్టీపై కూడా పూర్తి స్థాయి ఆధిపత్యం చూపించి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారాయన. కేసినేని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నేతలు టీడీపీలో ఉన్నప్పుడు ఉమా తీరుతో ఇబ్బందులు పడ్డారు అనేది టీడీపీ వర్గాల్లోనే ఉన్న విస్తృత ప్రచారం. ఇక 2019 ఎన్నికల్లో పార్టీతో పాటు ఉమా కూడా ఓడిపోయారు. ఆయన మీద మైలవరం నుంచి వైసీపీ తరపున తొలిసారి పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ గెలిచారు. 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యే వసంతపై అనేక ఆరోపణలు చేసిన ఉమాను పక్కనబెట్టి వసంతనే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీని ద్వారా ఉమాను పూర్తిగా పక్కన పెట్టామో అనే సంకేతాలను అధిష్టానం ఇచ్చినట్టు చెప్పుకున్నారు. మంత్రిగా 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఉమా తీరుతోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ బలహీనపడిందన్న ఫీడ్బ్యాక్ అధిష్టానం దగ్గర ఉండడమే అందుకు కారణం అన్న అభిప్రాయం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు వసంతపై తాను ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా 2024 టికెట్ను ఆయనకే ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఉమా చివరికి ఏమీ చేయలేక చంద్రబాబు ఆదేశాలతో ఎన్నికల టైంలో మౌనంగా ఉండిపోయారట. అప్పుడు ఉమాతో కలిసి వెళ్లేందుకు కృష్ణప్రసాద్ 2-3 ప్రయత్నాలు వసంత చేసినా అడుగులు ముందుకు పడలేదట. ఎన్నికల్లో పార్టీతో పాటు మైలవరంలో కూడా టీడీపీ గెలిచిందే. అప్పట్నుంచి నియోజకవర్గంలో తన వర్గం నేతలతో తెరచాటు రాజకీయం చేస్తున్నారట దేవినేని. ఇక కొన్నాళ్లుగా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లేకపోయినా తాను కొన్ని చోట్లకు వెళ్లడంతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడినట్టు తెలిసిందే. మైలవరంలో గత 5 ఏళ్లుగా రేషన్ మాఫియా కోట్ల రూపాయలతో జేబులు నింపుకుందని, కూటమి ప్రభుత్వం వచ్చినా ఇంకా కొనసాగుతోందని, దీనిపై సమగ్ర విచారణ చేస్తుందంటూ ఇటీవల ట్వీట్ చేశారు ఉమా. గతంలో వసంత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఆరోపణలు చేశారని, ఇప్పుడు సైతం ఎమ్మెల్యే టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారన్నది వసంత వర్గం వెర్షన్. తనకు దక్కాల్సిన టికెట్ను వసంత కృష్ణప్రసాద్ తన్నుకుపోయారన్న అక్కసుతో ఉద్దేశపూర్వకంగానే ఉమా పోస్టులు పెడుతున్నారంటూ వాటిని అధిష్టానానికి పంపారట ఎమ్మెల్యే అనుచరులు. గతంలో ఇప్పుడు రేషన్ మాఫియా అవినీతి మరకలు వసంతకు అంటించేందుకు ఉమా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక మొదట్నుంచి నందిగామ సొంత అడ్డాగా రాజకీయాలు చేసిన ఉమా ఇటీవల ఆ నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో కూడా తెర వెనుక మంత్రాంగం నడిపారనేది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నందిగామ నుంచి దేవినేని ఉమా 2 సార్లు, ఆయన అన్న రమణ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ అవడంతో అక్కడి నుంచి మైలవరం వచ్చి పోటీ చేస్తున్నారు ఉమా. 2014లో తాను టికెట్ ఇప్పించి గెలిపించిన తంగిరాల సౌమ్య ఇప్పుడు నందిగామ ఎమ్మెల్యేగా 2వ గెలిచారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక విషయంలో అధిష్టానం తరపున ఎంపీ కేసినేని చిన్ని ఒక పేరును ప్రతిపాదించినా ఎమ్మెల్యే సౌమ్య అంగీకరించకుండా మరొక వ్యక్తికి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో మధ్య మార్గంగా అధిష్టానం ఆ ఇద్దరిని కాదని మరొకరిని చైర్పర్సన్ పదవికి ఎంపిక చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కూడా తెర వెనుక ఉమా మంత్రాంగం ఉంది అన్నది లోకల్ టాక్. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి కొందరు తీసుకెళ్తున్నారట. తన ఉనికిని చాటుకునేందుకు ఉమా ఇలా వ్యవహరిస్తున్నారా అనే చర్చ జరుగుతున్నా ఈ వ్యవహారాలతో పార్టీ ఇరుకున పడుతోంది అనేది తమ్ముళ్ల ఆవేదనగా తెలుస్తోంది. ఈ చర్యలకు అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.